మిత్రులందరికీ స్వాగతం. మాఘ పురాణంలోని 5వ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథకు పార్వతీకి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘమాసము మొదలెడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటరి గదా. ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలెనో ఈ విధముగా తెలియపరచుండని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతీతో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కాని మండపమును నుంచి ఆ మండపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపము మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళ నందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యము చెల్లించవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతము చేయవలయను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలుకొనివి ఏకపాత్రయందు ఉంచి గాని క్రొత్త గుడ్డలో మూట కట్టి గాని దానమియ్యవలయను. మాఘపురాణమున స్వయముగా పఠించినప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకోవలయను. కాన ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాశములైనను నశించిపోవును. ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసెదను. సావధానురాలువై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గముందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలెనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత్త శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించారు.
ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయు చిన్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు మూడవసారి కూడా వారి దండముతో బెదరగొట్టగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసమున అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము పొందిరి. ఓయి, నీవెవ్వరు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములనైనా నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఇంటిని. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలు కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములను మంచినీటి చలివేంద్రములను మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువుతూ పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నీయును చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా మీకు విశదపరిచెదను, వినుడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటున్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలెను. కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట కానీ చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేదా దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానము చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారెవరైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలను ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్ల మాటలాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నియో బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘము మాసమును చేయుట గాని, దాన ధర్మములు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గాని చేయను. చలిదినములలో చన్నీళ్ల స్నానము చేయుట ఎంత కష్టము. ఇంక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు.
నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపము వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పితిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండగానే వెడలిపోయాడు. అంతట నేనా మునిని చేతులు పట్టి బ్రతమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయెను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. ఆ నా నా పాపఫలమేమో కాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి తిని, కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరెవ్వరూ తప్పించలేరు గదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరింపండని ఆ రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమును గౌతమును ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరం ముందండి ఆ మాఘమాసమునందంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదామని వచ్చి ఉంటిని. మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయునని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలెననే ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోని ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నిండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయెను. ఆమె నవయవనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతముని, అమ్మాయి, నీవెవ్వరి దానవు? నీ నామధేయమేమిటి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమును తెలియజేయుటకై ఇట్లు చెప్పసాగెను. మాఘపురాణమందలి 5వ అధ్యాయం సంపూర్ణం. మరో కథలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.